పర్లేదు తినండి, పర్లేదు తిను గౌతమ్. సీతాకోకలు ఈ మంచు కోనలు నిన్ను నన్ను కలిపేటి నీలాల సిరలు ఆ చేదు కాలం మారింది నేడు చెరసాల బాధ పోతుంది చూడు. శాశ్వత హోమం కాదిక నాదేహం చర్యనా ఊపిరి వచ్చను కాటిరి అయ్యో పక్షుల గొంతుల్లో ఏంటా కన్నీళ్ళు? నాలో నేను ఈ కన్నీళ్ళు బాధతో వస్తున్నవి కాదండి, మీ పైన కృతజ్ఞతతో వస్తున్నవి. ప్రతి బియ్యపు గింజ పైన మన పేరు రాసి ఉంటుందంటారు, కానీ నేనిప్పుడు ప్రాణాలతో మిగిలి ఇలా భోజనం చేస్తున్నానంటే అందుకు కారణం నువ్వు మిథున. ఈ ప్రాణం ముమ్మాటికి నువ్వు నిలబెట్టింది. ఇకపై నా బ్రతుకంతా నువ్వు రాసిందే మిథున. లేదంటే నువ్వక్కడికి రావడం ఏంటి, నన్ను కాపాడడం ఏంటి? నువ్వు అరక్షణం ఆలస్యంగా వచ్చినా నేను ప్రాణంతో ఉండేవాడిని కాదు. నా ప్రాణానికి ప్రాణమైన ఆరాధ్యగా మిగిలిపోయేది. ఆరాధ్య నాన్న లేడనే బెంగతో తిండి నిద్ర మానేసింది. ఇక నాన్నే లేడని తెలిస్తే ఏమయ్యేదో. మీరలా మాట్లాడకండి, ఏం కాదు. మీరు చేసిన హెల్ప్ కాదండి, అంతకంటే చాలా ఎక్కువ. దానికి థ్యాంక్స్ అనే చిన్న మాట చాలదు. ఆ ఒక్క మాట చెప్పి మీకు నా కృతజ్ఞతను తీర్చుకోలేను. అందుకే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నా. హెల్ప్ ఏంటి, థ్యాంక్స్ ఏంటి, కృతజ్ఞతలేంటి? అసలు మన మధ్యలో వాటితో పనేంటి చెప్పండి? ఆ మాటకొస్తే మీరు నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు? ఒకసారి మా అమ్మ హాస్పిటల్లో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మరోసారి తను చాలించాలని దూకుపోయిన స్థితిలో ఉన్నప్పుడు. ఇలా చెప్పడానికి మీరు నాకు చేసిన సహాయాలు చాలా ఉన్నాయి, కానీ ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకుంటూ కృతజ్ఞతలు చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు కదా? ఎందుకు కాదండి, చేసిన హెల్ప్కి కృతజ్ఞత చూపించుకోవాలి కదా. కంట్లో నీళ్ళొస్తే చెప్పకపోయినా చేయి కంటి దగ్గరికి వెళ్ళి ఆ కన్నీళ్లు తుడుస్తుంది. ఇక్కడ చేయి కృతజ్ఞత కోరుకోదు, కన్ను కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రెండు ఈ శరీరంలో భాగమే కాబట్టి. అలాగే మీరు, నేను, పిల్లలు అందరం స్నేహం అనే బంధంలో భాగం కాబట్టి బాధలు పంచుకుంటే సరిపోతుంది. ఈ థ్యాంక్స్లవి ఏం అక్కర్లేదు.